సినిమాజంలో కామెడీ పండిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఫిష్ వెంకట్. వందలాది తెలుగు చిత్రాల్లో నటించారు. అయితే గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఆయన అకస్మాత్తుగా తెర మీదకు వచ్చారు. అది కూడా అత్యంత దయనీయ స్థితిలో ఉండడం అందరినీ కలిచివేసింది. ప్రస్తుతం ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాలు మొత్తం ఇన్ఫెక్షన్కు గురవడంతో పాటు 2 కిడ్నీలు చెడిపోయినట్టు సమాచారం. ఏడాదిన్నరగా పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుంటున్నారు ఫిష్ వెంకట్. ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారాయన. తన దీనస్థితి గురించి ఓ యూట్యూబ్ ఛానల్ బయటకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అతడి పరిస్థితి తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఫిష్ వెంకట్కు అండగా నిలిచారు. ఆర్థిక సహాయం అందజేసి ఆయనకు ధైర్యం తెలిపారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్ హైదరాబాద్లోని రామ్నగర్లో తన ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. ఆయన తరపున టీఎఫ్పీసీ ట్రెజరర్ రామసత్యనారాయణ, సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుడు అజయ్ కుమార్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్లు ఫిష్ వెంకట్కు ₹1,00,000 చెక్కును అందజేశారు. సహాయంపై ఫిష్ వెంకట్ రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అయ్యారు. తన కష్టాన్ని తెలుసుకుని అడగకుండానే ₹1,00,000 సహాయం అందించిన నిర్మాత చదలవాడ శ్రీనివాస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన చేసిన ఈ సహాయాన్ని జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనన్నారు. ఆయనకు తనతో పాటు తన కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు. ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఫిష్ వెంకట్ భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. ఎందుకంటే మీరెవరో నాకు తెలియదు సార్. ఇలా ఆప్యాయంగా పిలిచి నాకు ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీలో డబ్బులు అందజేసిన వ్యక్తి మీరే. కావున నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీకు ఎల్లప్పుడూ మా ఫ్యామిలీ మొత్తము రుణపడి ఉంటామని ఆ భగవంతుని కోరుతూ మీరు మీ ఫ్యామిలీ అందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ఆశిస్తూ ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశలు మీకు ఉండాలని ఆశీస్సులు ఉంటాయని కోరుతూ మీరు చేసిన సహాయాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.